హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే మరో కొత్త వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, నాకు చాలా ఇష్టమైన పండుగ బతుకమ్మ పండుగ. సో ఈరోజు అయితే స్టార్ట్ అయిపోయింది బతుకమ్మ పండుగ. ఈరోజు వచ్చేసి చిన్న బతుకమ్మ చేస్తారు అమావాస్య రోజు. అండ్ ఈ రోజు నుంచి కరెక్ట్గా 9th డే రోజు పెద్ద బతుకమ్మ చేస్తారు, అంటే సద్దుల బతుకమ్మ. సో ఈ రోజు కోసం అయితే మా అమ్మ పూలన్నీ తీసుకొని వచ్చింది. బతుకమ్మ పండుగ అంటే మెయిన్ కావాల్సింది పూలేనండి, రకరకాల పూలతో చేస్తారు. సో మేము కూడా అన్ని పూలు రెడీ చేసుకున్నాము. అండ్ స్టార్టింగ్లో వేయడానికి ఆకులు వేస్తారు, అవి కూడా తీసుకున్నాము. సో చూస్తున్నగా నేను ఆల్ వెరైటీస్ ఆఫ్ పూలు అయితే తీసుకున్నాము. సో బతుకమ్మ ప్రిపేర్ చేయడానికి అయితే ఫస్ట్ పూలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాము ఇలా. సో ఈ ఫెస్టివల్కి వచ్చేసి మెయిన్ తంగేడు పువ్వు స్పెషల్ అండి ఇది. సో ఇది మనకి ఊళ్ళలో పొలాల దగ్గర చాలా ఉంటుంది చెట్లు. సో ఇప్పుడు సిటీలో అయితే వీటిని కొనుక్కోవాల్సి వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు ఊళ్ళో అయితే పొలాల మధ్యలో బాగా దొరుకుతుండే. సో మా నాన్న అయితే ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఈ పువ్వుని తీసుకొచ్చారు. సో ఈ పువ్వుని అయితే నేను ఫస్ట్ నీట్గా ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ బతుకమ్మ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక వెడల్పాటి ప్లేట్ అయితే తీసుకున్నాము. సో దాంట్లో ఇవి ఆకులు కింద వేసి ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆకులు అయితే ఇలా కట్ చేసేసుకోవాలి. సో రౌండ్గా మనకి ప్లేట్ అయితే ఎలా ఉందో అలా ఆకులు కూడా కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బతుకమ్మని ప్రిపేర్ చేసే ముందు ఫస్ట్ అయితే పసుపు బొట్టు వేస్తారు అమ్మవారికి. పసుపు బొట్టు వేసుకొని లేడీస్ కూడా అందరూ కుంకుమ పెట్టుకొని అండ్ బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. సో బతుకమ్మ చేయడం అయితే నేను స్టార్ట్ చేశాను. సో నాకు వచ్చినట్టు చేస్తున్నాను. సో బతుకమ్మ చేయడానికి ఫస్ట్ ఈ పువ్వుని అయితే యూజ్ చేస్తున్నాను. ఈ బతుకమ్మ స్పెషల్ పువ్వు ఇదైతే ఇంకా ఎల్లో ఇట్లా లీవ్స్ తోటి బాగుంటుంది, కానీ చాలా వరకు ఆకు అనేది రాలిపోయింది, అందుకే మొత్తం మొగ్గలుగానే ఉంది. సో నేను వీడియోని అయితే చాలా వరకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, ఎందుకంటే చాలా లెంతీ వచ్చింది వీడియో, అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బంతిపూలు యూజ్ చేస్తున్నాను. సో మెయిన్ బతుకమ్మకి అందం వచ్చేదంటే పువ్వులతోటి, కలర్ పువ్వులతోటి. సో మనం కలర్ కాంబినేషన్ చూసుకొని బతుకమ్మని చాలా నీట్గా పేర్చుకోవాలి. సో బతుకమ్మ మంచిగా స్టిఫ్గా నిలబడాలంటే మనం బతుకమ్మ కడుపులో అంటే మధ్యలో ఆకు కరెక్ట్గా నింపుకోవాలి, అప్పుడే బతుకమ్మ అనేది స్టిఫ్గా ఉంటుంది. సో దీనికోసం చాలా ఆకు పడుతుంది. ముందే అవన్నీ తెచ్చి సిద్ధం చేసుకున్నాం. నెక్స్ట్ ఈ పింక్ ఫ్లవర్స్ వచ్చేసి సీతజడ పువ్వులు అంటారు. సో ఇవైతే కలర్ చాలా బాగుంటాయి. మేము చిన్నప్పుడు బాగా తీసుకొచ్చే వాళ్ళం ఈ పువ్వుని బతుకమ్మ కోసం. అండ్ ఇక్కడైతే ఇవి కొనుక్కోవాల్సి వస్తుంది సిటీలో. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే బతుకమ్మ 9 days ఆడేవాళ్ళము ఫ్రెండ్స్ అందరం కలిసి. ఫస్ట్ డే లాస్ట్ డే పెద్దవాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ఇంకా డైలీ అయితే చిన్నపిల్లలు చాలా మేమందరం రోజు ప్రిపేర్ చేసుకొని చిన్నగా అయినా ప్రిపేర్ చేసుకొని వెళ్ళి ఆడేవాళ్ళం. బట్ ఇప్పుడైతే ఓన్లీ ఫస్ట్ డే లాస్ట్ డే ఆడడమే కుదరట్లేదు. అండ్ ఈ జనరేషన్ పిల్లలైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అసలు వాళ్ళు ఆడతారో లేదో కూడా తెలియదు. కానీ నాకైతే చిన్నప్పటి ఈ బతుకమ్మ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలామంది లేడీస్ కూడా చాలా ఇష్టం, ఎందుకంటే మంచిగా ఇలా కలర్గా ఫ్లవర్స్ తోటి బతుకమ్మ ప్రిపేర్ చేసి. అండ్ లేడీస్ కూడా చాలా బాగా రెడీ అవుతారు పట్టు చీరలు కట్టుకొని. నేను ఇయర్లో రెడీ అయ్యేది ఈ ఫెస్టివల్కే చాలా బాగా రెడీ అవుతాను ఇంట్రెస్ట్గా. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళందరూ మీరు కూడా మీ సైడ్ బతుకమ్మ చేస్తారా? సో చేసినట్టయితే మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా చేస్తారో. అండ్ ఈ వీడియో మొత్తం బతుకమ్మ ప్రిపరేషన్ వీడియోనే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అయితే నేను బతుకమ్మ మేము ఎలా ఆడాము ఎలా వెళ్ళాము ఆ వీడియో కూడా షేర్ చేశాను. మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఒకవేళ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే.